సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరిని అక్కన్నపేట ఎస్ఐ వివేక్ మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. అక్కన్నపేట మండలం అంతకపేట చెక్పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న నిందితుడు సిరిగిరి సాయిబాబాని పట్టుకుని విచారించగా నిందితుడు దొంగతనాలని బయటపెట్టినట్లు తెలిపారు. మరో నిందితుడిని పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 3 లక్షల రూపాయల విలువగల 30 గ్రాముల బంగారం, 1.60 గ్రాముల వెండి ఆభరణాలు, 1 బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులిద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. నిలబడదు ఇలాగైనా బటరాపు కలిపి రాహుల్ మేము ఆ సిబ్బందితో అంతకపేట స్టేజ్ కట్కూరు స్టేజ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సిరిగిరి సాయిబాబా అలియా సాయి కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా యూనికాన్ బండి మీద పోతుంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని సంచుల సమక్షంలో అతన్ని విచారించగా ఆ బండి దొంగలించిన బండి అని, మరియు పోయిన నెల 19వ తారీఖు నాడు ఈ యొక్క అంతకపేట గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేశాడని, ఆ దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు చూపెట్టడం జరిగింది. అదే అతను ఇంకా లోతుగా విచారించగా నేను నా దొంగిలించిన సొత్తును గంధం అర్జున్ కొండగట్టు చిన్న కాలువల గ్రామము సుల్తానాబాద్ మండలం అనే వ్యక్తి ఇస్తే అతను రాయకల్లో సందెల అవినాష్ అని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి అతి దొంగిలించిన సొమ్మును తీసుకొని వచ్చి ఒక 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో నుండి 10,000 రూపాయలు అతనికి ఇచ్చి మిగతా 50,000 రూపాయలు ఇతను వాడుకోవడం జరిగింది. అదేవిధంగా అతని వద్ద నుండి ఒక దొంగిలించిన సొమ్ముతో ఒక మొబైల్ ఫోన్ అతను మరియు అర్జున్ ఇద్దరు కొనుక్కోవడం జరిగింది. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, ఒక బైకు, సుమారు 3 తులాల బంగారం, 3 ములతాడు వెండి గొలుసులు స్వాధీనం పరుచుకొని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. సుమారు 3 లక్షల రూపాయల వరకు మొత్తం దొంగిలించిన సొమ్ము ఒకటి ప్లేస్ చేసి చెప్పడం అవసరం.